साथियों, आंध्र प्रदेश को पहले से श्री सिटी के रूप में मैन्युफैक्चरिंग हब का फायदा मिल रहा है। हमारा प्रयास है कि आंध्र प्रदेश इंडस्ट्रियल और मैन्युफैक्चरिंग के क्षेत्र में देश के टॉप स्टेट्स में शामिल हो। मैन्युफैक्चरिंग को बढ़ावा देने के लिए हमारी सरकार पीएलआई जैसी स्कीम्स चला रही है। इसका परिणाम यह है कि आज कई प्रोडक्ट्स की मैन्युफैक्चरिंग में भारत की गिनती दुनिया के टॉप कंट्रीज में होने लगी है। మిత్రులారా, ఆంధ్రప్రదేశ్లో నేడు శ్రీ సిటీ రూపంలో తయారీ రంగం యొక్క ఉపయోగం ప్రజలకు అందుతుంది. మా ప్రయత్నం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక మరియు తయారీ రంగంలో దేశంలోనే అగ్రగామిగా నిలబడాలి. తయారీ రంగాన్ని ప్రోత్సహించడానికి మా ప్రభుత్వం పిఎల్ఐ లాంటి స్కీమ్స్ ని ప్రోత్సహించడం కూడా జరుగుతుంది. దీని ఫలితంగా నేడు భారతదేశం మొబైల్ తయారీ రంగంలో ప్రపంచంలోనే ఉన్నతమైనటువంటి ర్యాంకింగ్స్ లో స్థానం కూడా సంపాదించుకుంది. साथियों, आज नए विशाखापट्टनम शहर में साउथ कोस्ट रेलवे जोन मुख्यालय की भी फाउंडेशन रखी जा रही है। आंध्र प्रदेश के विकास के लिहाज से ये बहुत इंपॉर्टेंट है। लंबे समय से एक अलग रेलवे जोन की मांग हो रही थी। आज ये स्वप्न साकार हो रहा है। మిత్రులారా, నేడు విశాఖపట్నం నగరంలో సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ప్రధాన కార్యాలయానికి పునాది కూడా వేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దృష్ట్యా ఇది చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమం. ప్రత్యేక రైల్వే జోన్ కావాలన్న డిమాండ్ చాలా కాలంగా ఉంది. అటువంటి ఈ కళ, ఈ చిరకాల కోరిక ఈ రోజు నెరవేరబోతుందని తెలియజేసుకుంటున్నాను. साउथ कोस्ट रेलवे जोन का मुख्यालय बनने के बाद इस पूरे क्षेत्र में कृषि और व्यापार से जुड़ी एक्टिविटीज का विस्तार होगा। इसके अलावा टूरिज्म क्षेत्र और लोकल इकोनॉमी को भी प्रगति के नए अवसर मिलेंगे। సౌత్ కోస్ట్ రైల్వే జోన్ యొక్క ప్రధాన కార్యాలయం అయిన తర్వాత మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో వ్యవసాయం మరియు వ్యాపారానికి సంబంధించి కార్యకలాపాలలో విస్తరణ జరగబోతుంది. ఇంతే కాకుండా పర్యాటక రంగం మరియు స్థానిక ఆర్థిక వ్యవస్థకు కూడా కొత్త అవకాశాలు లభిస్తాయని తెలియజేస్తున్నాను.